ఒకానొక కాలంలో అందరి ఇళ్లల్లో కరెంటు ఉండేది కాదు. ఆ సమయంలో మంద్రాచల్ అనే ఒక గ్రామం ఉండేది. ఇద్దరు దొంగలు రాత్రివేళ చూసుకుని దొంగతనం చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళిద్దరూ ఇంతకు ముందు కూడా ఎన్నో దొంగతనాలు చేశారు. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు. ఏంట్రంగా ఇవాళ ఏం దొరికింది? ఒకసారి చూడండి. నేను అంతా చూశాను. ఇవాళ చేతికి సరుకు బాగానే దొరికింది. కానీ ఇంకాస్త ఉండుంటే ఎంత దొంగిలించా కూడా ఇంకా తృప్తిగా లేదా ఏంటి? నీకు సరిపోతుందా? నాకు కూడా సరిపోలేదు. నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. నువ్వు సరేనంటే ఇంకో చోట కూడా వెళ్దాం. అయితే పద, ఇంకో ఇంటికి కూడా వెళ్దాం. పద, ఈసారి ఇంకా పెద్ద ఇంటికి వెళ్దాం. ఇది సర్పంచ్ గారి ఇల్లు లాగుంది. ఆయన ఇల్లే. ఆయనకంటే ఈ ఊర్లో ఎవరి దగ్గర కూడా ఎక్కువ ధనం ఉండదు. సరిగ్గా చెప్పావు. పద, ఆయన పెట్టే ఇక్కడెక్కడో ఉండుంటుంది. ఎన్న పెట్టి తెరవడానికి అంత సిద్ధంగా ఉంచు. అంత సిద్ధంగానే ఉంది. అదుగు ఇనపెట్టె, అలా చూడు. వాళ్ళు ఇనపెట్టె దగ్గరికి వెళ్తారు. రంగా ఆ ఇనపెట్టెను తెరవటం మొదలు పెడతాడు. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంతవరకు తెరుచుకోలేదు. ఇది ఇనపెట్టె, చెప్పుల డబ్బా కాదు. తీయగానే తెరుచుకోవడానికి ఓపిక పట్టు. సరే సరే. అంతలో ఇనపెట్టె తెరుచుకుంటుంది. రంగా నవ్వుతూ తలుపుని తెరుస్తాడు. భలే, అదిరిపోయింది. ఒకసారి అలా చూడు. నగలు, డబ్బులు అన్నీ ఉన్నాయి. అన్నిటినీ తీసుకుందాం. ఒక్క నోటు వదిలిపెడదాం. సర్పంచ్కి పనికొస్తుంది. నెమ్మదిగా, ఇక పద. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి డబ్బు మొత్తం తీసుకుని బయలుదేరతారు. మరుసటి రోజు ఉదయం సర్పంచ్ లేచి ఇనపెట్టె ఉన్న గదిలోకి వెళ్తాడు. అతను చూసేసరికి ఇనపెట్టె తెరిచి ఉంటుంది. ఎక్కడున్నావు? ఈ ఇనపెట్టె నువ్వే తెరిచావా? లేదండి, నేనేవి ఇనపెట్టె తెరవలేదే. మీరే ముయ్యటం మర్చిపోయుంటారు. సర్పంచ్ రుక్మిణి మాటలు విని వెంటనే ఇనపెట్టె దగ్గరికి వెళ్తాడు. భగవంతుడా, ఏంటి ఇలా జరిగింది? మొత్తం డబ్బు, బంగారం అన్నీ మాయమైపోయాయి. సర్పంచ్ మాటలు వినగానే రుక్మిణి ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. డబ్బంతా ఏమైంది? భగవంతుడా, అసలు ఎందుకిలా జరిగింది? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి రుక్మిణి? జీవితం అంతా కష్టపడి సంపాదించింది ఒక్క రోజులో మాయమైపోయింది. మీరు సర్పంచ్ కదండి, మీరే ఏదో ఒకటి చెయ్యండి. ఊర్లో ఎన్నో రోజుల నుంచి దొంగతనాలు జరుగుతున్నాయి, కానీ మీరు ఇంతవరకు ఈ సమస్యకి పరిష్కారం వెతకలేదు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లోనే దొంగతనం జరిగింది. నేను ఒప్పుకుంటున్నాను. పరిష్కారం వెతకడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ ప్రయత్నం మానలేదు కదా. నేను పంచాయతీ కోసం వెళ్తున్నాను. ఏదో ఒకటి చేయాల్సిందే. వెళ్ళండి, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. ఇక్కడ నిలబడి ఉంటే ఎలా? సర్పంచ్ అక్కడి నుంచి బయలుదేరతాడు. కొన్ని గంటల తరువాత ఊర్లో ఒక చెట్టు కింద పంచాయతీని ఏర్పాటు చేస్తారు. అందరూ అక్కడ నిలబడి ఉంటారు. నిన్న రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఎన్నంపేటలో ఉన్న డబ్బు, సొమ్ము అంతా తీసుకుని వెళ్ళారు. మా ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. ఇది మొదటి దొంగతనం కాదు. ఇలాంటివి చాలా జరిగాయి, కానీ పంచాయతీ పెట్టలేదుగా. అప్పుడేమన్నారు? రాత్రి అనేది వచ్చినప్పుడు చీకటిని మనం ఏమి చేయగలము అని ఈ మాట చెప్పి అందరినీ పంపించేసేవారు. ఇప్పుడు సమస్య ఆయనకు వచ్చేసరికి పంచాయతీ పెట్టారు. పదండి ఇంటికి పదండి. పదండి, రాత్రి అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఆయనకే తెలుస్తుంది దొంగతనం జరిగితే ఎలా ఉంటుందని. మనం కష్టపడి సంపాదించుకునే డబ్బులు కాదా ఏంటి? ఆయన పెట్లో ఉండే డబ్బులు ఆయనకి ఎంత ముఖ్యమో మన డబ్బులు కూడా అంతా ముఖ్యం మనకి. ఈ విషయంలో ఏమైనా చేయగలిగితే అప్పుడు పంచాయతీని ఏర్పాటు చేయండి. సర్పంచ్ కి ఆయన మాటల్నే గుర్తు చేసి లచ్చు ఇంకా గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆయన వరకు వచ్చేసరికి అప్పుడు ఆయనకి అర్థమయ్యింది. ఆ తర్వాత ఆయన చాలా సిగ్గుపడతాడు. ఆయన ఎంతగానో బాధపడతాడు. సర్పంచ్ అక్కడి నుంచి బయలుదేరి తన పొలాల వైపు వెళ్తాడు. తప్పంతా నాదే. అందరూ చెప్పింది నిజమే. సర్పంచనైతే అయ్యాను, కానీ ఊరు వారి సమస్యలను అర్థం చేసుకోలేకపోయాను. నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు నా వరకు వచ్చేసరికి నేను బాధపడుతున్నాను.
ఇప్పుడు నేను ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? అంతలో సర్పంచ్కి పొలంలో ఒక చోట ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. అక్కడ ఆ గొతిలో ఏం మెరుస్తుంది? సర్పంచ్ గొయ్యి దగ్గరికి వెళ్తాడు. అతను చూసేసరికి అందులో ఒక మణి మెరుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక నాగు ఆ గొయ్యి దగ్గరికి వస్తుంది. పాము, పాము, కాపాడండి, పాము! శాంతించు బాలక. ఈ పాము మాట్లాడుతుంది. అవును, మాట్లాడాల్సి వస్తోంది. ఎందుకంటే విషయం అలాంటిది. నాకిప్పుడు 50 ఏళ్ళు నిండబోతున్నాయి. మీరు నన్ను బాలక అని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకంటే నేను 1000 సంవత్సరాలుగా బ్రతుకున్నాను. నువ్వు నాకు బాలకుడివే అవుతావు కదా. మీరు దయచేసి నన్ను క్షమించండి. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నేను ఇక్కడికి మీ నాగమణ్ణి దొంగిలించడానికి రాలేదు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. వరాన్ని కోరుకో. ఆ, వరమా? అవును, నేను శిక్షించడానికి రాలేదు. నాగమణి ఒక మనిషికి కనిపించకూడదు. ఆ కారణంగానే నువ్వేదైనా వరం కోరుకో. ఇది నా తప్పు. నేను నిన్ను మణిని చూడనిచ్చాను. వరాన్ని పొందగానే నువ్వు మణి గురించి మర్చిపోతావు. నీకు కేవలం నీ వరం ఇంకా నేనే గుర్తుంటాము. వరమా? ఆ ప్రభు, ఇది నిజంగా చాలా మంచి విషయం. ఒకవేళ ఇది కొన్ని రోజుల క్రితం జరుగుంటే నేను మిమ్మల్ని వజ్ర వైడూర్యాలు అడిగుండేవాణ్ణి. కానీ ఇప్పుడు నేను సర్పంచ్గా నా బాధ్యతలు తెలుసుకున్నాను. అందుకని ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమి అడగాలి అంటే, మీరు రాత్రి వేళ వెలుగును ప్రసాదించండి. ఊళ్ళో దొంగతనాలు ఆపేయండి. ఈ వరాన్ని నేను నీకు ఇవ్వలేను. సృష్టికర్తే ఇవ్వగలరు. ఇంకేదైనా కోరుకో. లేదు ప్రభు, మీరు ఈ వరాన్ని ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నేను మా ఊళ్ళోని సమస్యను పరిష్కరించాలి. ఇది బావుంది. కాని ప్రకృతికి విరుద్ధంగా వరాన్ని ఇవ్వడం అనేది నాకు సాధ్యం కాదు. కాని నేను నీకు విత్తనాలిస్తున్నాను. వీటిని నువ్వు ఈ పొలంలో నాటు. కేవలం 1 నెలలో మీ ఊర్లోని సమస్యలు సమాప్తమవుతాయి. ధన్యవాదాలు ప్రభు. సర్పంచ్ ఎంతో సంతోషంగా ఊరికి తిరిగి వెళ్లి ఒక పంచాయతీని ఏర్పాటు చేస్తాడు. అరే, ఏంటి విషయం? ఇంత త్వరగా రాత్రిని ఉదయంగా మార్చే దారిని కనిపెట్టారా సర్పంచ్ గారు? ఇంకా ఇప్పటికీ కొన్ని గంటలే కదా గడిచాయి. మీరు మళ్ళీ అదే విషయం గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పుడే చెప్పేసేయండి, మేము వెళ్ళిపోతాం. లేదు లేదు, ఆగండి, నా మాట వినండి. చెప్పండి. నేను దారి వెతికాను. సర్పంచ్ వాళ్ళందరికీ అన్ని విషయాలు చెప్తారు. కానీ ఆ విత్తనాలు నాటడం వల్ల రాత్రి వేళ వచ్చే సమస్యల్ని ఎలా పరిష్కరిస్తాయి? అది మనకి మనం పొలం వెళ్ళాకే తెలుస్తాయి. మీ అందరిని వేడుకుంటున్నాను, రేపు దయచేసి మీరందరూ మా పొలానికి రండి. నిజం చెప్పాలంటే నాకు మీ మాట మీద నమ్మకం అయితే కలగడం లేదు. అయినా సరే రేపు వచ్చి చూస్తాను సర్పంచ్ గారు, మీరు చెప్పింది నిజమవుతుందో లేదో. మరుసటి రోజు మధ్యాహ్నం ప్రతి ఒక్కరూ తమ పనిని పూర్తి చేసుకుని సర్పంచ్ పొలానికి చేరుకుంటారు. వాళ్ళు చూసేసరికి అక్కడ పెద్ద పెద్ద ఆకారంలో గుమ్మడికాయలు ఉంటాయి. వాటికి 2 కళ్ళు, ఒక నోరు కూడా ఉంటుంది. మన సమస్యకు పరిష్కారం ఇదే సర్పంచ్ గారు? అవును, ఇదే. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు వెలుతురుగా ఉంది కాబట్టి వీటిలో వెలుగు తక్కువగా ఉంది, కానీ కాస్త మెరుస్తున్నాయి కదా. మీరు చెప్పింది నిజమే. కానీ దీన్ని మనం ఎలా ఉపయోగిస్తాం? ఊళ్ళోని ప్రతి వ్యక్తి వీటిని ఇళ్లకు తీసుకువెళ్ళాలి. అలాగే ఊళ్ళోని ముఖ్య దారుల్లో వీటిని స్తంభాలకు తగిలించాలి. అప్పుడు రాత్రి వేళ ఎవరో దొంగిలించకుండా ఉంటారు. మిమ్మల్ని మేము అనుమానించినందుకు మమ్మల్ని క్షమించండి సర్పంచ్ గారు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మా ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు నాకు అర్థమైంది ఈ సమస్య ఎంత పెద్దదని. ధన్యవాదాలు. మేము వీటిని మా ఇళ్లలో తగిలించుకుంటాం. ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి గుమ్మడికాయ తీసుకుని వెళ్తారు. కొన్ని రోజులు గడుస్తాయి. ఊరంతా కూడా ఇప్పుడు రాత్రి వేళ వెలుగుతో నిండి ఉంటుంది. ఇవాళ అమావాస్య రాత్రి. మంద్రాచల్ కొత్త గుమ్మడికాయలతో వెలిగిపోతూ ఉంటుంది. అంతలో 2 ముసుగు దొంగలు ఊర్లోకి ప్రవేశిస్తారు. అరే, ఇదేంటి? ఇదేదో పగటపూట అన్నట్లు ఊరంతా ఎందుకిలా మెరిసిపోతుంది? మనం ఇప్పుడు దొంగతనాలు ఎలా చేస్తాం? ఇది చాలా పెద్ద సమస్య అయిపోయింది కదా. అవును, ఇది సమస్య, కానీ ఏం పర్వాలేదు. వెళ్తురుంది అంతే కదా. జనాలందరూ నిద్రపోతూ ఉంటారు కదా. నువ్వు సరిగ్గా చెప్పావు. సరే పద, మన చేతికి పని పెడదాం. పద. 2 కూడా
సర్పంచ్ ఇంటి దగ్గరికి వెళ్లి ఆగుతారు. ఈ సర్పంచ్ దగ్గర చాలా డబ్బు ఉన్నట్లుంది. అందుకని ఊరంతా వెలుతురిచ్చే ఈ గుమ్మడికాయలను పెట్టించాడు. అవును, పద చూద్దాం. వాళ్ళిద్దరూ ఎంతో తెలివిగా శబ్దం చెయ్యకుండా తలుపు తెరుస్తారు. అంతలో ఉన్నట్టుండి గుమ్మడికాయ వాళ్ళిద్దర్నీ పట్టుకుంటుంది. నన్ను వదులు వదులు. ఇద్దరి అరుపులు విని లచ్చు, మల్ఖాన్, సర్పంచ్ ఇంకా రుక్మిణి కొన్ని క్షణాల్లోనే అక్కడికి వచ్చేస్తారు. దొంగ దొంగ దొంగ. ఓరి భగవంతుడా, ఇంత వెలుతురులో కూడా ఎలా దొంగతనానికొచ్చారో చూసారా? ఆ, మంచిదయింది. నాగదేవత దయ వల్ల గుమ్మడికాయలు మనల్ని కాపాడాయి. సర్పంచ్ గారు, క్షమించండి. మేము మళ్ళీ ఇటువంటి పనులు చేయము. మీ డబ్బులు మొత్తం తిరిగిచ్చేస్తాం. ఈ గుమ్మడికాయల నుంచి వదిలించండి. నిన్నటి వరకు గుమ్మడికాయల్ని తిన్నాం, కానీ ఇవాళ అవే మమ్మల్ని తినేసేలా ఉన్నాయి. మిమ్మల్ని తినేస్తేనే బావుంటుంది. పారిపోవాలనుకున్నారు కదా, మీకు ఇలాగే జరగాలి. దొంగలిద్దరూ తమ స్వార్థం వల్ల దొరికిపోయారు. గుమ్మడికాయల లాంతరు కారణంగా ఊరంతా కూడా ఎంతో సురక్షితంగా ఉంటుంది.